ఐఎస్డీలో బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ గా పోటీ చేస్తున్న సురేష్ మండువాతో టీవీ9 యూఎస్ఏ ప్రతినిధి వెంకట్ ములుకుట్ల ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మనతో పాటు సురేష్ మండు గారు ఉన్నారు. సురేష్ మండు గారు ఇక్కడ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ గాను అలానే ప్రెసిడెంట్ గా వ్యవహరించడం జరిగింది. అండ్ పలు సేవా కార్యక్రమాలు సిటీ ఆఫ్ ఫ్రెస్కోలో అందించడం జరిగింది. ఈరోజు మన తెలుగు వారైన సురేష్ మండు గారు ఫ్రిస్కో ఐఎస్డిలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా వారు పోటీ చేస్తున్నారు. అండ్ ఇది చాలా గర్వకారణంగా పరిగణిస్తున్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు. అయితే వీరిని అడిగి కనుక్కుందాం, అసలు వీరు ఎందుకు ఫ్రిస్కో ఐఎస్డికి పోటీ చేస్తున్నారు, దాని యొక్క ఇన్స్పిరేషన్ ఏంటని. నమస్కారం అండి టీవీ9 ప్రేక్షకులందరికీ కూడా. నా పేరు సురేష్ మండువా. నేను పోటీ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు మొదటి నుంచి కూడా ప్యాషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సపోర్టింగ్ వాళ్ళ స్టూడెంట్స్కి రకరకాల ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేయటం కూడా తెలుగు అసోసియేషన్లో ఉన్నప్పుడు కూడా బాగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉండేవాళ్ళం. యూత్ క్లబ్ అలాగా మేనేజ్ చేస్తూ మెంటరింగ్ విత్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద టైమ్. సో అది కాకుండా ఈ 21 సంవత్సరాలుగా నేను ఫ్రిస్కో సిటీలో ఉన్నాను. మా పిల్లలు ఇద్దరు ఫ్రిస్కో స్కూల్స్కి వెళ్ళటం జరిగింది. మా అమ్మాయి మొన్న కాలేజీకి వెళ్ళింది, అలాగే అబ్బాయి ఇంకా స్కూల్లో ఉన్నాడు. సో కాబట్టి ఈ స్కూలు వాళ్ళతో ట్రావెల్ చేయటం వల్ల కూడా కొన్ని కార్యక్రమాలు ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుంటుందని ఒక ఉద్దేశము. నాకు మొదటి నుంచి ఉన్నటువంటి ఇంట్రెస్టు కమ్యూనిటీలో వర్క్ చేయటం కానీ, కమ్యూనిటీ సర్వీస్ వల్ల కానీ, ఈ అన్నిటి వల్ల కూడా నేను పోటీ చేద్దామని చెప్పి ముందుకు రావడం జరిగింది. మన వాళ్ళు ఎంతమంది వచ్చి అంతమంది ఓటేస్తే ఇంతమంది ఇండియన్స్ సపోర్ట్ ఉంది ఓటింగ్లో. దే ఆర్ లైక్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని కనుక ఒక్కసారి అమెరికన్ క్రౌడ్కి, వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్కి కానీ, మిగతా బోర్డ్ ఆఫ్ ట్రస్టీకి కానీ తెలిసిందే, నెక్స్ట్ టైము మనం ఏదైనా ఒక కోరికతో వెళ్ళి ఇది కావాలనుకుంటున్నాం మేము ఇండియన్ కమ్యూనిటీ అంటే వాళ్ళు ఇమీడియట్గా మాట వింటారు. సో అందుకని ప్రతి ఒక్కరిని మీరు నాకేయాలని కాదు, నేను బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ప్లేస్ 1కి పోటీ చేస్తున్నాను. తెలుగువాడిగా మీరు తప్పకుండా నాకే వేయాలని కోరుకుంటాను. కానీ మీరు నా కాకుండా ఎవరికన్నా ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ఓటు మాత్రం వేయండి. అదొక్కటి మాత్రం నేను కోరుకునేది.